అందరికీ నమస్తే అండి. సంక్రాంతి తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు సినీ రంగానికి సంక్రాంతి అనేది ఒక పెద్ద ఫెస్టివల్ అనమాట. ఎందుకంటే సకుటుంబ సపరివార సమేతంగా టికెట్లు తెగి థియేటర్లు కలకలలాడే రోజులు. సంవత్సరం మొత్తం మీద 4 సీజన్లు ఉంటాయి. వేసవికాలం సరైన సీజను, దసరా సెలవులు సరైన సీజను, అండ్ ఇయర్ ఎండింగ్ ఒక సీజను, అలాగే సంక్రాంతి మరో సీజన్ అనమాట. అన్నిటికంటే పెద్ద సీజను, ఎక్కువ డబ్బులు రాబెట్టుకునే అవకాశం ఉన్నది సంక్రాంతి. ఎందుకంటే సిటీల్లో ఉన్నవాళ్ళు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు విలేజెస్కి వెళ్తారు, వాళ్ళ సొంత ఊర్లు వెళ్తారు. వెళ్ళి కుటుంబం మొత్తం కలిసినప్పుడు ఆ రోజులో ఏదో ఒక పూట సినిమాకు వెళ్ళాలని చూస్తారు. ఒకరు వెళ్ళాల్సిన చోట 10 మంది వెళ్తారు, 10 మంది ఉన్న చోట 15 మంది వెళ్తారు. సో ఇలా థియేటర్లు కలకలాడతాయి. అందుకని మ్యాక్సిమం సినిమాలను, పెద్ద పెద్ద సినిమాలను ఈ టైంలో రిలీజ్ చేయాలని చూస్తారు. ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, మృగరాజు లాంటి సినిమాలు, అండ్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ లాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా కోర్స్ మీకు గుర్తుండే ఉంటుంది. నరసింహనాయుడు, మృగరాజు ఒకే సంవత్సరం వచ్చినట్టుంది. నరసింహనాయుడు, మృగరాజు, దేవిపుత్రుడు ఒకే సంవత్సరం వచ్చింది. అందులో నరసింహనాయుడు భారీ హిట్ అయింది, దేవిపుత్రుడు యావరేజ్ అయింది, మృగరాజు అటు ఇటుగా అయింది. సరే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంక్రాంతి సీజన్కి పెద్ద పెద్ద సినిమాలు వస్తాయన్నమాట. అందుకే ఈవెన్ ఇక లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకున్న ఒక సంవత్సరం ఏమో అలవైకుంఠపురం అండ్ సర్లేరు నీకెవరు, ఈ 2 హిట్ అయ్యాయి. ఒక సంవత్సరం ఏమో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ఈ 2 హిట్ అయ్యాయి. సో ఒక సంవత్సరం ఏమో హనుమాన్ అండ్ గుంటూరు కారం, ఈ 2 హిట్ అయ్యాయి. హనుమాన్ భారీ హిట్ అయింది. ఇంకా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది. సో ఈ సంవత్సరం వచ్చేసరికి సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. 5 సినిమాలు. రాజాసాబ్ ఎత్తిపోయింది, రిలీజ్ అయినప్పుడే నెగిటివ్ టాక్ వచ్చింది, పోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా మనశంకర వరప్రసాద్, మంచి టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ వచ్చింది, రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. ఈ సినిమాకి ఊహించినటువంటి డబ్బులు వస్తున్నాయి. నేను ముందే చెప్పా, రివ్యూ చెప్పినప్పుడే చెప్పా, ఈ సినిమాకు 350 కోట్లకు పైగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అని. ఎందుకంటే వెంకటేష్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా వేరు, చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టామినా వేరు. వెంకటేష్ సినిమా హిట్ అయితేనే 300 కోట్లకు పైగా వస్తే, మరి చిరంజీవి అండ్ వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేసి అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇంకెంత వస్తుంది, కలెక్ట్ చేస్తుంది. సో అందుకే ఆల్రెడీ ఈ సినిమా 150 కోట్లు దాటింది. ఈజీగా 350 కోట్లు పైబడుతుంది. సీనియర్ హీరోల్లో ఒక పెద్ద రికార్డ్ అయితే చిరంజీవి గారు సొంతం చేసుకుంటారు. ఎందుకంటే దీనికి రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ సరదాగా ఎంటర్టైన్మెంట్గా సాగిపోయింది కాబట్టి సినిమా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా కూడా మరి నెగిటివ్ టాక్ అయితే రాలేదు, కొంత పర్వాలేదు, యావరేజ్ టాక్ వచ్చింది, ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోయింది. ఆ సినిమాకి కూడా వెళ్తున్నారు బాగానే ఫ్యామిలీ ఆడియన్స్. అనగనగా ఒక రాజు సినిమా, నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ ఫస్ట్ హాఫ్లో ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ పాలిటిక్స్, సర్పంచ్ ఎన్నిక ఇది పెట్టి కొంచెం సీరియస్ సెంటిమెంట్స్ అయి పెట్టారు. ఇది కూడా కొంత వర్కౌట్ అయింది. సో ఇది కూడా ఫైనాన్షియల్గా, కమర్షియల్గా ఏమీ తక్కువ కాదు. ఈ సినిమాకి కూడా బాగానే రివ్యూస్ వచ్చాయి, పాజిటివ్గా టాక్ ఉంది, వెళ్తున్నారు. ఇక చివరిలో వచ్చిన నారీ నారీ నడుము మొరారి అన్నిటికీ మించిపోయిందండి. ఈ సినిమా చూడకపోతే చూడండి, మంచి స్టోరీ. మనశంకర్ వరప్రసాద్ లేదా ఈ అనగనగా ఒక రాజు లేదా భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ 3 సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్ అక్కడక్కడ ఉన్నాయి, టచ్ అయ్యాయి. స్టోరీ పెద్దగా డెప్త్గా ఉండదు. కానీ ఇందులో నారీ నారీ నడుమురారిలో స్టోరీ ఉంది, ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట. ఒక 60 ఏళ్ళ పెద్ద ముసలాయనకి 25 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడం, సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు, అండ్ ఈ హీరో ఏమో ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తరుణంలో అతను లవర్ రావడం, సో వీళ్ళ ముగ్గురికి మధ్య జరిగే సీన్లు, ఇలా కొంచెం డిఫరెంట్ ట్రాక్స్ అనమాట నడిచాయి. సో ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, బాగుంది. చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ 3 సినిమాల కంటే ఇది మంచి నవ్వు తెప్పేస్తుంది, ప్లస్ కొంత కనెక్ట్ అవుద్ది, కనెక్ట్ అయ్యే స్టోరీ కొంచెం డెప్త్గా ఉంది. దాంతో ఈ సినిమాకి కూడా హిట్ టాక్ వచ్చింది. అయితే కమర్షియల్గా డబ్బులు ఎక్కువ వస్తున్న సినిమా, కమర్షియల్ భారీ హిట్ అనుకుంటే మనశంకర్ వరప్రసాద్. కానీ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం నారీ నారీ నడుము మొరారి, ఈ 2 ఫస్ట్ 2 ప్లేసుల్లోనే ఈ 2 సినిమాలు. ఆ తర్వాత మిగిలిన 2 కూడా మనం తీసి పారేయలేం, అవి కూడా సరదాగానే ఉన్నాయి, అబవ్ యావరేజ్ టాక్ వచ్చాయి, కమర్షియల్గా డబ్బులు వస్తున్నాయి, కమర్షియల్గా హిట్, బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతాయి. సో ఓవరాల్గా ఈ సంక్రాంతి తెలుగు సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఒక రాజాసాబ్ తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర
మంచి కలెక్షన్స్ రాబెడుతున్నాయి, కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి. సో సంక్రాంతికి యాక్చువల్లీ మంచి మాస్ సినిమా వచ్చిందనుకోండి, రికార్డులు క్రియేట్ చేసేది. కానీ ఇప్పుడు మాస్ సినిమా ఏమీ రాలా, మంచి భారీ యాక్షన్ సినిమా ఏమీ రాలా. సింపుల్గా అన్ని ఎంటర్టైన్మెంట్ని, కామెడీని నమ్ముకొని, ఫ్యామిలీ ఆడియన్స్ని నమ్ముకొని వచ్చాయి. కాబట్టి అన్నీ హిట్ అయ్యాయి, ఏ ఒక్కటి నిరాశపరచలేదు. అన్నిటికంటే మనశంకర్ వరప్రసాద్ ఒక వర్గం వాళ్ళకి అండ్ నారీ నారీ నడుము మురారి అన్ని వర్గాల వారికి ఫిక్స్ అయింది. సో ఓవరాల్గా అన్నీ చూడొచ్చు. భారీ హిట్ అయితే మాత్రం మనశంకర్ వరప్రసాద్ కమర్షియల్గా, కానీ సినిమా పరంగా, కంటెంట్ పరంగా, కథ పరంగా అయితే మాత్రం నారీ నారీ నడుము మురారి ఈ రెండింటిని మిస్ చేయొద్దు. ఎవరైనా మేబీ అందరూ చూస్తూ ఉంటారు. సో ఏది బెటరు ఏది కాదు అనుకుంటే నేను నా ఓటు అనమాట వీటికి. థ్యాంక్ యూ.